తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొంచెంసేపటి క్రితం అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దగ్గర బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే నిర్వహించారు. కాగా ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 500 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వచ్చాయి. మెట్రో ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సిట్టింగ్ తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను తీసుకొచ్చింది ఆర్టీసీ. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో సాధారణ ఛార్జీలే ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఫుల్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ తిరిగినా కానీ కళకళలాడుతూ ఉన్నాయి. మీరు మహాలక్ష్మిని రవాణా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ కానీ, లేకపోతే మార్కెట్లు, అగ్రికల్చర్ మార్కెట్స్ కానీ, కూరగాయల మార్కెట్లు కానీ, ఎక్కడ పోవడానికి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ రవాణా సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం ఒక మంత్రిగా కాకుండా ఇందులో ఒక నిబద్ధతతో ఒక కార్మికుల్లాగా, ఆర్టీసీ కార్మికుల్లాగా నా ఆర్టీసీ బతకాలి, నా కార్మిక సోదరులంతా కూడా తలెత్తుకొని బతకాలి, ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి రావాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు కూడా నిత్యం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను బతికించుకోవటం కోసం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అది ప్రభుత్వంతో మాట్లాడటం కానీ, ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇప్పించుకోవటంలో కానీ, లేకపోతే దీన్ని కొత్త మార్గంలో ప్రయాణం చేసే కార్యక్రమంలో కానీ, వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్, స్కిల్స్ అన్నింటినీ కూడా ఉపయోగించి ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చారు. కానీ 10 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయారు. కానీ మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం 90 రోజుల్లోనే ఇన్ని హామీలు అమలు చేస్తూ ఉన్నామంటే ఎంతో నిబద్ధతతో ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు రేంబౌళ్ళు కష్టపడి ఆలోచన చేసి నిబద్ధతతో సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇవి మేము సాధించగలిగాం. కోట్ల మంది 0 టికెట్లు మహిళలు ప్రయాణం జరుగుతున్నా, లేకపోతే 10 లక్షల పైబడి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఉపయోగపడేటట్టుగా మేము అనౌన్స్ చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కానీ, లేకపోతే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా అర్హత కలిగినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిన్నటికి నిన్న ఈ రాష్ట్రంలో పేద ఇంటి తల్లులు ఇంటి కళ నెరవేర్చడం కోసం మేము లాంఛనంగా శ్రీ సీతారామచంద్ర భద్రాచలం స్వామివారి సన్నిధిలో పేదవాళ్ళందరికీ ఇల్లు ఉండాలనే ఆలోచనతో నిన్న మేము లాంచ్ చేసినటువంటి ఇందిరమ్మ ఇంటి కళని నిజం చేస్తూ నిన్న మేము ప్రకటించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా మాకున్నటువంటి చిత్తశుద్ధిని, సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలకి సంపదను పంచే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కాబట్టే కేవలం ఈ 3 నెలల్లోనే మేము ఇన్ని చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రతి రోజుని వచ్చే ఆదాయం, ఖర్చు పెట్టే రూపాయి, ఈ రెండు కూడా ప్రతి పైసా ప్రజలకే చెందాలన్నదే మా ఆలోచన. ప్రతి పైసా ప్రజలందరూ కూడా మా కోసమే ఆడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో పాలన అందిస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఆర్టీసీ ఇంకా